ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే ట్రిగ్నామెట్రీలో అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ట్రిగ్నామెట్రీ అనేది. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనేవి 6 ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ది సైన్, కొసైన్, టాంజెంట్, కోటాంజెంట్, సీకెంట్, కొసీకెంట్. దీన్నే నిమోనిక్స్ మనం ఏం యూజ్ చేస్తామంటే సైన్కి ఎస్ఐన్ సైన్ అని, కొసైన్కి కాస్ అని, టాంజెంట్కి టాన్ అని, కోటాంజెంట్కి కాట్ అని, సీకెంట్కి సెక్ అని, కొసీకెంట్కి కొసెక్ అని మనం యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇక్కడ ఓఏబి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ ఓ దగ్గర తీటా అనేది ఒక యాంగిల్, ఏ దగ్గర రైట్ యాంగిల్. ఈ తీటాకి ఆపోజిట్గా ఏబి సైడ్ ఉంది కదా, దీన్నే ఆపోజిట్ సైడ్ అంటారు. అలాగే ఈ తీటాకి అడ్జసెంట్గా ఉన్నదేమో, దీనికి ఆనుకుని ఉన్నదేమో అడ్జసెంట్ సైడ్ అంటారు. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో లాంగెస్ట్ సైడ్ ఉంది కదా, దీన్నే హైపోటెన్యూస్ అంటాము. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇప్పుడు మనం సైన్ తీటా అంటే ఏంటో తెలుసుకుందాం. సైన్ తీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ట్రయాంగిల్లో మనం చూస్తే తీటాకి ఆపోజిట్గా ఏముంది, ఏ సైడ్ ఏబి అనేది ఉంది, అలాగే హైపోటెన్యూస్ ఓబి ఉంది. సో సైన్ తీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, దట్ ఈక్వల్ టు ఏబి బై ఓబి. నెక్స్ట్ కాస్ తీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్ తీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటారు. దాన్నే ఇక్కడ మన తీటాకి అడ్జసెంట్ సైడ్ ఏముంది, ఓఏ అని ఉంది ట్రయాంగిల్లో, ఓఏ బై హైపోటెన్యూస్ ఓబి. నెక్స్ట్ టాన్ తీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, దట్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏముంది, ఏబి బై అడ్జసెంట్ సైడ్ ఓఏ. కొసీకెంట్ తీటా ఈక్వల్ టు 1 సైన్ తీటా, అంటే ఈ రెసిప్రోకల్స్. కొసీకెంట్ తీటా ఈక్వల్ 1 సైన్ తీటా అంటే ఫస్ట్ ఏమొస్తుంది అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ వస్తుంది. సో యాంగిల్ తీటాకి హైపోటెన్యూస్ ఏముంది, ఓబి అని ఉంది, ఓబి బై ఏబి అనేది ఆపోజిట్ సైడ్ ఏబి. నెక్స్ట్ సీకెంట్ తీటా ఈక్వల్ 1 కాస్ తీటా. సీకెంట్కి రెసిప్రోకల్ ఏంటి, కాస్ తీటా. సో దట్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ ఓబి బై అడ్జసెంట్ సైడ్ ఓఏ. కాట్ తీటా ఈక్వల్ 1 టాన్ తీటా. కాట్కి రెసిప్రోకల్ 1 టాన్ తీటా, 1 టాన్ తీటా, దట్ ఈక్వల్ టు ఓఏ బై ఏబి. ఓఏ అంటే అడ్జసెంట్ సైడ్, ఏబి అంటే హైపోటెన్యూస్. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ యొక్క యాంగిల్స్ చేంజ్ అవటం వలన ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ పాజిటివ్ లేదా నెగిటివ్ అనే చేంజెస్ని మనం ఆల్ సిల్వర్ టీ కప్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి 4 క్వాడ్రంట్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్, సెకండ్ క్వాడ్రంట్లో సిల్వర్, థర్డ్ క్వాడ్రంట్లో టీ, ఫోర్త్ క్వాడ్రంట్లో కప్స్. ఇప్పుడు మనం ఫస్ట్ క్వాడ్రంట్ నేర్చుకుందాం. ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ అంటే ఆల్ పాజిటివ్, అన్ని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ పాజిటివ్గా ఉంటాయి. ఇక్కడ మన కండిషన్స్ ఏంటంటే 90 మైనస్ తీటా, 360 ప్లస్ తీటా అని ఉన్నాయి. అంటే 90 మైనస్ తీటా, ఒకవేళ తీటా కనుక 30 డిగ్రీస్ అనుకుంటే 90 మైనస్ 30 డిగ్రీస్, 90 డిగ్రీస్ మైనస్ 30 డిగ్రీస్ అంటే ఎంత, 60 డిగ్రీస్. ఇక్కడ 90కి బిలో యాంగిల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం సెకండ్ క్వాడ్రంట్ చూద్దాం. సెకండ్ క్వాడ్రంట్లో సిల్వర్ అంటే ఇక్కడ సైన్ తీటా, కొసీకెంట్ తీటా అనేవి పాజిటివ్గా ఉంటాయి. రిమైనింగ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అన్నీ నెగిటివ్గా ఉంటాయి. ఇక్కడ కండిషన్స్ ఏంటంటే 90 ప్లస్ తీటా, 180 మైనస్ తీటా. అంటే తీటా అనేది 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ అనే యాంగిల్స్ మాత్రమే ఇక్కడ ఉంటాయి. సపోజ్ 30 డిగ్రీస్ అనుకున్నాం తీటా అనేది, 90 ప్లస్ 30 అంటే 120, 180 కంటే తక్కువే ఉన్నాయి కదా. సో ఇక్కడ 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ యాంగిల్స్ మాత్రమే ఉంటాయి సెకండ్ క్వాడ్రంట్లో. ఇప్పుడు మనం థర్డ్ క్వాడ్రంట్ చూద్దాం. థర్డ్ క్వాడ్రంట్లో టీ అంటే టాన్ తీటా, కాట్ తీటా అనేవి ఇవి రెండు పాజిటివ్గా ఉంటాయి. రిమైనింగ్ అన్నీ నెగిటివ్గా ఉంటాయి. రిమైనింగ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అన్నీ నెగిటివ్గా ఉంటాయి. ఇక్కడ మన కండిషన్స్ చూసుకుంటే 180 ప్లస్ తీటా, 270 మైనస్ తీటా అని ఉన్నాయి. అంటే సపోజ్ మనం తీటా అనేది 30 డిగ్రీస్ అనుకుంటే 180 ప్లస్ 30 అంటే 210, 270 కంటే తక్కువ, 180 కంటే ఎక్కువ యాంగిల్స్ థర్డ్ క్వాడ్రంట్లో ఉంటాయి. ఫోర్త్ క్వాడ్రంట్ చూద్దాం.
కప్స్ అంటే కాస్ తీటా పాజిటివ్, అట్లాగే సీకెండ్ తీటా కూడా పాజిటివ్. ఇక్కడ మనం కండిషన్స్ చూసుకుంటే 270 ప్లస్ తీటా, 360 మైనస్ తీటా అన్నారు. తీటా అనేది సపోజ్ 30 డిగ్రీస్ అనుకుందాం. 270 ప్లస్ 30 అంటే 300. 270 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువ యాంగిల్స్ మనం ఇప్పుడు ఫోర్త్ క్వాడ్రంట్లో మనం అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు మనం ట్రిగ్నామెట్రీ బేసిక్ ఫార్ములా నేర్చుకుందాం. ఫస్ట్ది సైన్ తీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. ఇది మనకి సైన్ తీటా తెలుసు, దీనికి రెసిప్రోకల్ ఫార్ములా ఉంది. సైన్ తీటా ఈక్వల్ టు 1 కొసీకెంట్ తీటా అని కూడా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ది కాస్ తీటా ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఈ కాస్ తీటాకి కాస్ తీటా ఈక్వల్ టు 1 సీకెంట్ తీటా అని రెసిప్రోకల్ ఫార్ములా కూడా ఉంది. నెక్స్ట్ థర్డ్ది tan తీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. మనం tan తీటా ఈక్వల్ టు సైన్ తీటా బై కాస్ తీటా. ఈ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఇప్పుడు మనం ఎట్లా రాయొచ్చు అంటే, సైన్ తీటా అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. అలాగే కాస్ తీటా అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఈ హైపోటెన్యూస్ క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. tan తీటా ఈక్వల్ టు 1 కాట్ తీటా అని కూడా రాసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఫోర్త్ది కాట్ తీటా ఈక్వల్ టు 1 tan తీటా అని మనం రాసుకోవచ్చు. అలాగే కాట్ తీటా ఈక్వల్ టు కాస్ తీటా బై సైన్ తీటా అని కూడా రాయొచ్చు. కాస్ తీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ బై సైన్ తీటా అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఈ హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయితే కాట్ తీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. tan తీటా ఇంటూ కాట్ తీటా ఈక్వల్ టు 1. ఇది ఒక రిలేషన్ ఉంది మనకి. నెక్స్ట్ ఫిఫ్త్ది సీకెంట్ తీటా ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. దీన్ని మనం సీకెంట్ తీటాని ఎలా రాసుకోవచ్చు అంటే, సీకెంట్ తీటా ఈక్వల్ టు 1 కాస్ తీటా అంటే 1 అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ దట్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. సిక్స్త్ది కొసీకెంట్ తీటా ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. కొసీకెంట్ తీటా ఈక్వల్ టు 1 సైన్ తీటా దట్ ఈక్వల్ టు 1 ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ దట్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ నేర్చుకుందాం. ఫస్ట్ ఐడెంటిటీ ఏంటంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. సెకండ్ది సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. థర్డ్ది కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఇప్పుడు మనం ఫస్ట్ ఐడెంటిటీని యూస్ చేద్దాం. ఫస్ట్ది
సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఈ ఐడెంటిటీని యూస్ చేసి కొన్ని రిలేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఐడెంటిటీని యూస్ చేసి కొన్ని రిలేషన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఇప్పుడు నేను సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1, ఇక్కడ కాస్ స్క్వేర్ తీటా ఉంది కదా, దీన్ని నేను ఈక్వల్ టు అవతల వైపు తీసుకెళ్తున్నాను. 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా కదా. ఇప్పుడు నాకు సైన్ తీటా కావాలంటే సైన్ తీటా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అని మనం రాసుకోవచ్చు. ఇది సైన్ తీటాకి ఫార్ములా. ఇప్పుడు మనం కాస్ తీటాని కనుక్కుందాం. సేమ్ ఇలాగే కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు ఇక్కడ ఉన్న సైన్ స్క్వేర్ తీటాని నేను ఇటువైపు తెచ్చుకుంటున్నాను. 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే కాస్ తీటా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. ఇది కాస్ తీటా ఫార్ములా. ఇలా మనం ఒక ఐడెంటిటీని యూజ్ చేసుకుంటూ మనం సైన్ తీటా కాస్ తీటా రిలేషన్స్ని ఇలా ఫార్ములాస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ ఒక్క ఐడెంటిటీతోనే. సెకండ్ది సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఇప్పుడు నేను ఈ ఐడెంటిటీని యూజ్ చేసుకుంటూ నేను సీకెండ్ తీటాని టాన్ తీటాని నేను ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. సీకెండ్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఈ మైనస్ టాన్ స్క్వేర్ తీటాని నేను ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు తీసుకెళ్తున్నాను. అప్పుడు 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా అవుతుంది. సో సీకెండ్ తీటా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా. ఇది సీకెండ్ తీటాకి ఫార్ములా. నెక్స్ట్ ఇప్పుడు నేను సీకెండ్ తీటా కనుక్కున్నాను కదా, ఇప్పుడు నేను టాన్ తీటాని కనుక్కుంటాను. సో సీకెండ్ స్క్వేర్ తీటా ఇక్కడ +1 ఉంది కదా, దీన్ని +1ని ఇవతల వైపు తెచ్చుకుంటున్నాను. -1 ఈక్వల్ టు టాన్ స్క్వేర్ తీటా. సో టాన్ తీటా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ తీటా -1. ఇది టాన్ తీటాకి ఫార్ములా. నెక్స్ట్ థర్డ్ది కొసీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఈ ఐడెంటిటీని యూజ్ చేసుకుంటే మనం కొసీకెండ్ తీటాని కాట్ తీటాని ఫైండ్ అవుట్ చేద్దాం. కొసీకెండ్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు ఈ మైనస్ కాట్ స్క్వేర్ తీటా నేను అవతల పక్క తీసుకెళ్తున్నాను. సో 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. సో కొసీకెండ్ తీటా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. ఇది కొసీకెండ్ తీటా యొక్క ఫార్ములా. అలాగే ఇప్పుడు నేను కాట్ తీటాని కూడా కనుక్కుంటాను. సో కొసీకెండ్ స్క్వేర్ తీటా ఈ 1ని నేను యువతల వైపు తెచ్చుకున్నాను. -1 ఈక్వల్ టు ఈ మైనస్ కాట్ స్క్వేర్ తీటాని నేను ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు తీసుకెళ్తే ప్లస్ కాట్ స్క్వేర్ తీటా అవుతుంది. సో నాకు కాట్ తీటా కావాలి. సో కాట్ తీటా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కొసీకెండ్ స్క్వేర్ తీటా -1. ఇలా ఈ రిలేషన్స్ని ఫైండ్ అవుట్ చేసి మనం ప్రాబ్లమ్స్లో ఈజీగా మన సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ట్రిగ్నోమెట్రీలో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యొక్క యాంగిల్స్ యొక్క వాల్యూస్ని ఇలా ఒక టేబుల్ ద్వారా నేర్చుకుంటాం. ఇప్పుడు మనం ఈ టేబుల్ని ఈజీగా నేర్చుకుందాం. తీటా 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఇప్పుడు మనం సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, కాట్ తీటా, సీకెండ్ తీటా, కొసీకెండ్ తీటా. సైన్ 0 degrees అంటే, సైన్ 30 degrees అంటే, సైన్ 45 degrees అంటే ఇలా వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకునేటట్టు నేను ఒక ట్రిక్ చెప్తాను. ఇప్పుడు మనం ఆ ట్రిక్ని నేర్చుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ట్రిక్ 1. ఇప్పుడు మనం సైన్ తీటాకి వాల్యూస్ కనుక్కుందాం. సైన్ 0 అంటే ఏంటి, అట్లా 0 degrees అంటే ఎంత అని. ఇప్పుడు ఫస్ట్ √0/4, √1/4, √2/4, √3/4, √4/4 కదా. ఇది నేను 0 degreesకి, 30 degreesకి, 45 degreesకి, 60 degreesకి, 90 degrees. ఇప్పుడు సైన్ 0 degrees ఎలా కనుక్కుంటాం అంటే
జీరో బై ఎనీథింగ్ ఏమవుద్ది? జీరో అవుద్ది. నెక్స్ట్ 1/0 అంటే ఏమవుద్ది? అన్డిఫైన్ లేదా ఇన్ఫినిటీ అవుద్ది. ఇవి మనం బేసిక్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి రిమెంబర్ చేసుకుందాం. సో ఇప్పుడు సైన్ 0 డిగ్రీస్ అంటే 0/ఎనీథింగ్ అంటే √0/4 అని ఉంది. 0/ఎనీథింగ్ ఏంటిది? 0 కదా. సో సైన్ 0 అంటే సైన్ థీటా. సైన్ 0 డిగ్రీస్ అంటే 0. ఇప్పుడు సైన్ 30 డిగ్రీస్. సైన్ 30 అంటే √1/4 అని ఉంది కదా, అంటే √1/4 దట్ ఈక్వల్ టు √1/2² అని ఉంటుంది. సో √1/√2². స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే √1 అంటే ఎంత? 1/2. 1/2. సైన్ 30 డిగ్రీస్ అంటే ఎంత? 1/2. ఇప్పుడు సైన్ 45 నేర్చుకుందాం. సైన్ 45 డిగ్రీస్ అంటే ఇప్పుడు √2/4 అని రాశాను కదా, √2/4 అంటే 2 టేబుల్ ఇది 1 టైమ్స్, 2 టేబుల్ 2 టైమ్స్. √1/2 అని ఉందంటే √1/√2. √1 అంటే ఎంత? 1/√2. సైన్ 45 డిగ్రీస్ అంటే ఎంత? 1/√2. నెక్స్ట్ సైన్ 60 డిగ్రీస్. సైన్ 60 డిగ్రీస్కి నేనేం రాశాను ఇక్కడ? √3/4 అని రాశాను. సైన్ 60 డిగ్రీస్కి √3/4 అని రాశాను కదా, √3/4 అంటే √3/√2². స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే √3/2. సో √3/2. √4/4 అని రాశాను ఇక్కడ సైన్ 90కి, అంటే క్యాన్సిల్ అయితే 1. √1 అంటే ఎంత? 1. సో ఇప్పుడు మనం సైన్ వాల్యూస్ని కనుక్కున్నాం. సైన్ 0 డిగ్రీస్ అంటే 0, సైన్ 30 డిగ్రీస్ అంటే 1/2, సైన్ 45 డిగ్రీస్ అంటే 1/√2, సైన్ 60 డిగ్రీస్ అంటే √3/2, సైన్ 90 డిగ్రీస్ అంటే 1. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ వాల్యూస్ని టేబుల్లో రాసుకుందాం. సైన్ 0 డిగ్రీస్ అంటే ఏమొచ్చింది మనకి? 0. అలాగే సైన్ 30 డిగ్రీస్ అంటే వాల్యూ ఎంత? 1/2. సైన్ 45 డిగ్రీస్ అంటే ఎంత? 1/√2. సైన్ 60 డిగ్రీస్ అంటే ఎంత? √3/2. అలాగే సైన్ 90 డిగ్రీస్ అంటే ఎంత? 1. ఇప్పుడు మనం కాస్కి ఏం చేద్దామంటే ఈ సైన్కి వచ్చిన వాల్యూస్ని రివర్స్లో రాసుకుంటే వెళ్దాం. అంటే కాస్ 0 డిగ్రీస్కి ఇలా 1, సైన్ 90 డిగ్రీస్ వాల్యూ ఇలా రివర్స్లో రాసుకుంటే వెళ్దాం. అలాగే సైన్ కాస్ 30 డిగ్రీస్ అంటే సైన్ యొక్క 60 డిగ్రీస్ది √3/2. ఇలా ఇవన్నీ రివర్స్లో రాసుకుంటే వెళ్తాం. కాస్ 45 అంటే 1/√2. నెక్స్ట్ కాస్ 60 డిగ్రీస్ అంటే 1/2. అలాగే కాస్ 90 డిగ్రీస్ అంటే సైన్ యొక్క 0 డిగ్రీస్ 0. ఇలా రాసుకుందాం. ఇప్పుడు మనం ట్యాన్ థీటా వాల్యూస్ని నేర్చుకుందాం. 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్. ట్యాన్ వాల్యూస్ని మనం ఈజీగా ఎలా కనుక్కోవచ్చు అంటే మనకు ఒక ఫార్ములా తెలుసు. ట్యాన్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా అని తెలుసు. ఇప్పుడు మనం ట్యాన్ 0 డిగ్రీస్ కావాలనుకోండి. ట్యాన్ 0 డిగ్రీస్ అంటే ఏంటి? సైన్ 0 డిగ్రీస్ బై కాస్ 0 డిగ్రీస్. సైన్ 0 ఎంత? 0. కాస్ 0 ఎంత? 1. నేను ఇందా చెప్పాను 0/ఎనీథింగ్ అనేది 0. అలాగే 1/0 అంటే ఇన్ఫినిటీ లేదా అన్డిఫైన్ అంటాం మనం, అన్డిఫైన్డ్. నెక్స్ట్ ట్యాన్ 30 డిగ్రీస్ అంటే సైన్ 30 బై కాస్ 30. సైన్ 30 బై కాస్ 30. సైన్ 30 వాల్యూ ఎంత? 1/2. అలాగే కాస్ 30 ఎంత? √3/2. ఇటు క్యాన్సిల్ అయితే 1/√3 ఈజ్ ద వాల్యూ ఆఫ్ ట్యాన్ 30. నెక్స్ట్ ట్యాన్ 45 డిగ్రీస్. ట్యాన్ 45కి మనం సైన్ 45 బై కాస్ 45 అని రాసుకోవచ్చు. సైన్ 45 డిగ్రీస్ వాల్యూ ఎంత? 1/√2. కాస్ 45 డిగ్రీస్ ఎంత? 1/√2. ఈ రూట్ క్యాన్సిల్ అయితే 1/1 అంటే 1. నెక్స్ట్ ట్యాన్ 60 డిగ్రీస్ అంటే సైన్ 60 బై కాస్ 60. సైన్ 60 ఎంత? √3/2 అండ్ కాస్ 60 ఎంత? 1/2. ఈ టూ క్యాన్సిల్ అయితే √3. నెక్స్ట్ ట్యాన్ 30 అయింది, 45 అయింది, 60 అయింది. ఇప్పుడు మనం 90 డిగ్రీస్ చూద్దాం. ట్యాన్ 90 అంటే సైన్ 90 బై కాస్ 90.
సైన్ 90 ఎంత, సైన్ 90 డిగ్రీస్ వాల్యూ ఎంత 1 బై కాస్ 90 డిగ్రీస్ ఎంత 0, 1/0 ఉంది అంటే ఏంటి 1/0 అంటే ఇది అన్డిఫైన్డ్ వాల్యూ అని అర్థం, అన్డిఫైన్డ్. ఇప్పుడు మనం ఈ ట్యాన్ వాల్యూస్ని ఈ ట్యాబ్లర్ ఫామ్లో రాసుకుందాం. tan 0 డిగ్రీస్ అంటే ఎంత 0, tan 30 డిగ్రీస్ అంటే 1/√3 వచ్చింది మనకి ఇందాక క్యాలిక్యులేట్ చేసాం. tan 45 ఎంత 1, అలాగే tan 60 డిగ్రీస్ ఎంత √3, tan 90 డిగ్రీస్ ఎంత అన్డిఫైన్డ్ వాల్యూ, అన్డిఫైన్డ్. అలాగే కాట్కి మనం ఈ ట్యాన్ వాల్యూస్ ఉన్నాయి కదా ఇవన్నీ రివర్స్లో రాసేసుకోవచ్చు. కాట్ తీటా అన్డిఫైన్డ్, అన్డిఫైన్డ్. కాట్ 30 డిగ్రీస్ ఎంత ఇది √3 రివర్స్లో ఇలా ఈ ఆర్డర్లో మనం రాసుకుంటాం. నెక్స్ట్ కాట్ 45 డిగ్రీస్ ఎంత 1, కాట్ 60 డిగ్రీస్ ఎంత 1/√3, అలాగే కాట్ 90 డిగ్రీస్ ఎంత 0. ఇప్పుడు మనం సీకెంట్ వాల్యూస్ నేర్చుకుందాం. సీకెంట్ తీటా అంటే సీకెంట్ 0 డిగ్రీస్ ఎంత, ఇవి మనకు ఒకటి తెలుసు, సీకెంట్ తీటా ఈక్వల్ టు 1/cos తీటా అని తెలుసు మనకి రెసిప్రోకల్ ఫార్ములా. ఇప్పుడు మనం సీకెంట్ 0 డిగ్రీస్ తెలుసుకోవాలంటే 1/cos 0, cos 0 ఎంత 1 1/1 అంటే 1 అంటే సీకెంట్ 0 డిగ్రీస్ వాల్యూ ఎంత 1. నెక్స్ట్ సీకెంట్ 30 డిగ్రీస్, సీకెంట్ 30 డిగ్రీస్ కావాలంటే 1/cos 30 డిగ్రీస్, 1/cos 30 డిగ్రీస్ ఎంత cos 30 డిగ్రీస్ √3/2. ఇప్పుడు మనం నెక్స్ట్ 2/√3 అవుతుంది, ఈ 2 పైకి వస్తుంది, న్యూమరేటర్లోకి √3 ఉంటుంది. నెక్స్ట్ సీకెంట్ 45 డిగ్రీస్ నేర్చుకుందాం అంటే 1/cos 45 డిగ్రీస్, 1/√2. ఈ √2 అనేది పైకి వస్తుంది, √2/1 అంటే ఎంత √2. ఇప్పుడు మనకి 1 రాసుకున్నాం. నెక్స్ట్ సీకెంట్ 30కి ఎంత వచ్చింది వాల్యూ 2/√3. నెక్స్ట్ సీకెంట్ 45కి ఎంత వచ్చింది √2 వచ్చింది. నెక్స్ట్ సీకెంట్ 60 డిగ్రీస్ నేర్చుకుందాం. సీకెంట్ 60 అంటే ఎంత cos 60 డిగ్రీస్, 1/cos 60 డిగ్రీస్ వాల్యూ ఎంత 1/2. సో ఈ 2 పైకి వస్తుంది, 2/1 అంటే 2. ఇక్కడ మనం 2 రాసుకుందాం. నెక్స్ట్ సీకెంట్ 90 డిగ్రీస్, సీకెంట్ 90 డిగ్రీస్ తెలుసుకుందాం. సీకెంట్ 90 అంటే 1/cos 90 డిగ్రీస్, cos 90 డిగ్రీస్ వాల్యూ ఎంత 1/0. ఇది 1/0 అంటే ఏంటి అన్డిఫైన్డ్ వాల్యూ, అన్డిఫైన్డ్, అన్డిఫైన్డ్ సీకెంట్ 90. ఇప్పుడు మనం కొసీకెంట్ వాల్యూస్ నేర్చుకుందాం. మనకి కొసీకెంట్ అంటే కొసీకెంట్ తీటా ఈక్వల్ టు మనకి ఏం తెలుసు 1/sin తీటా అని తెలుసు రెసిప్రోకల్ ఫార్ములా. సో ఇప్పుడు కొసీకెంట్ 0 డిగ్రీస్ కావాలనుకో, 0 డిగ్రీస్ కొసీకెంట్ 0 డిగ్రీస్ ఈక్వల్ టు 1/sin 0 డిగ్రీస్. sin 0 ఎంత 0. సో 1/0 ఫార్మాట్ అంటే ఏంటి అన్డిఫైన్డ్, అన్డిఫైన్డ్. ఇప్పుడు మనం కొసీకెంట్ 30 డిగ్రీస్ నేర్చుకుందాం. 1/sin 30 డిగ్రీస్, sin 30 ఎంత 1/2. సో ఈ 2 పైకి వస్తుంది, 2/1 అంటే 2. నెక్స్ట్ కొసీకెంట్ 45 డిగ్రీస్, కొసీకెంట్ 45 అంటే 1/sin 45 డిగ్రీస్, sin 45 ఎంత 1/1/√2, 1/√2. ఈ రూట్ పైకి వస్తుంది, √2/1 దట్ ఈక్వల్ టు √2. నెక్స్ట్ కొసీకెంట్ 60 డిగ్రీస్, కొసీకెంట్ 60 డిగ్రీస్ అంటే 1/sin 60 డిగ్రీస్, 1/sin 60 డిగ్రీస్ వాల్యూ ఎంత √3/2. ఈ 2 పైకి వస్తుంది, 2/√3. కొసీకెంట్ 90 డిగ్రీస్, కొసీకెంట్ 90 డిగ్రీస్ వాల్యూ ఎంత 1/sin 90 డిగ్రీస్, sin 90 వాల్యూ ఎంత sin 90 డిగ్రీస్ వాల్యూ 1, 1/1 అంటే 1. ఇప్పుడు మనం ఈ కొసీకెంట్ వాల్యూస్ని మన ట్యాబ్లర్ ఫామ్లో రాసుకుందాం. కొసీకెంట్ 0 డిగ్రీస్ వాల్యూ ఎంత వచ్చింది మనకి అన్డిఫైన్డ్ వాల్యూ వచ్చింది, అన్డిఫైన్డ్. అలాగే కొసీకెంట్ 30 డిగ్రీస్, కొసీకెంట్ 30 ఎంత వచ్చింది మనకి 2 వాల్యూ వచ్చింది 2. అలాగే కొసీకెంట్ 45 ఎంత √2,
కొసీకెంట్ 60 ఎంత 2/√3. కొసీకెంట్ 90 degrees ఎంత 1. ఇలా మనం ఈజీగా ట్యాబులర్ ఫామ్లో ఈ వాల్యూస్ అన్నిటిని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.